అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. మేయర్గా అమర్ సింగ్ ను కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. దీంతో ఫిర్యాదిగూడ నూతన మేయర్గా అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. గత 4.5 ఏళ్ల కాలంలో తమ మున్సిపల్ కార్పొరేషన్లో అరాచక పాలన నడిచిందని, రానున్న 6 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని మేయర్ అమర్ సింగ్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా అమర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మేయర్ అమర్ సింగ్ ఉన్నారు. సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, దాదాపు ఈ 4.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, సో మీకు అతి తక్కువ టైం ఉంది, 6 నెలల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారు? సో మీ మేడ్చల్ ముఖ్యంగా ఏదైతే ఫిర్యాదిగూడ ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది గతంలో 4.5 సంవత్సరంలో ఇక్కడ అభివృద్ధి జరగలే. ఇక్కడ ఉట్టి జరిగింది ఫ్రాడ్. ప్రతి దగ్గర లేక్ ఎంక్రోచ్మెంట్ కానీ, రోడ్లు కబ్జాలు కానీ ఇదే జరిగింది ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో. ఇక్కడ అభివృద్ధి జరగలే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా సీఎం గారి ఆధ్వర్యంలో, అలానే మా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, జంగయ్య యాదవ్ గారి నాయకత్వంలో మేమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లయినా చీకటి నుంచి బయటకు తీసుకురావాలి అని నిర్ణయం తీసుకుంటా 20 మంది నాకు డిప్యూటీ మేయర్తో సహా ఎలక్ట్ చేసుకుంటా మేయర్గా ఈ ఫిర్యాదిగూడ ప్రాంతంని కార్పొరేషన్కి స్టేట్లోనే మనకు ఇది ఆదర్శ కార్పొరేషన్ చేయాలని మనం ముందుకు తీసుకుపోదామనే ఆలోచనలో ఫస్ట్ ఈ అవినీతిని మైనస్ చేసుకుంటా, ఈ కరప్షన్లు, ఈ కబ్జాలు, ఈ పార్కులు కబ్జాలు ఈ అంతా రెగ్యులేట్ చేసుకుంటా ఎస్ఎన్డిపికి 110 crores శాంక్షన్ అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో. కానీ ₹1 కూడా రిలీజ్ కాలే. ఆ నిధులు వల్ల ఏమవుతుందంటే ప్రతి లోతట్టు ప్రాంతం చిన్న వర్షం కూడా ప్రతి చిన్న ఇంట్లో, ప్రతి పేదల ఇంట్లో వర్షం నీళ్ళు వచ్చేస్తుంది. వాళ్ళకి ఎట్లాంటివి రిలీఫ్ లేదు. అట్లాంటిది మేము ఆ పెద్దోళ్ళని మా సీఎం దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఒకరోజు ఏ రోజైతే అపాయింట్మెంట్ ఇస్తారో పోయి ఒక 100 CR అయినా ఈ ఎస్ఎన్డిపి వర్క్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి? ఖచ్చితంగా ఈరోజు అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా జంగయ్య గారి ఆదేశాల మేరకు, సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, హర్వర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సుమారుగా 26 బీఆర్ఎస్ ఉన్నాయి. కానీ ఇవాళ 21 మంది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి విద్యావేత్త అయినటువంటి అమర్ సింగ్ గారిని అధిష్టానం ఈరోజు మేయర్గా డిక్లేర్ చేయడం అని చాలా సంతోషమైన విషయం. గత 4.5 సంవత్సరాల్లో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కేవలం అవినీతిమయం చేసినటువంటి మేయర్. గతంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా సంవత్సరానికి 70 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి కార్పొరేషన్ ఇవాళ 0 బడ్జెట్ చేసే విధంగా కూడా ఇవాళ చేసింది. ఓన్లీ ఆయన కేవలం ఆయన అంగు ఆర్భాటాలు, ఓన్లీ మేయర్ జక్కా వెంకట అనేటోడు ఓన్లీ ఫ్లెక్స్ల మీద, హోల్డింగ్ల మీద రాష్ట్రానికి ఒక మేయర్ పనిచేస్తున్న కార్పొరేషన్ చేసే తప్ప ఉన్నటువంటి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నింటినీ ఆయన సొంతానికి ఉపయోగించుకొని, ఆయన సొంత అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగించుకొని ఇవాళ కార్పొరేషన్ నిధులు మొత్తం సహా చేసిండు. ఖచ్చితంగా ఆయన ఏం అవినీతి చేసిండో, గతంలో ఆయన ఏం పార్కులు అమ్మిండో, ఏం అవినీతి చేసినో ఖచ్చితంగా ఇప్పుడు మేయర్గా మాకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన అవినీతి అక్రమాలు అన్నింటి కూడా బయటకు తీసి దాన్ని రికవర్ చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో గతంలో చాలా కాలనీస్ ఉన్నాయి. ఇవాళ ఫిర్యాదిగూడ మున్సిపల్ 26 వార్డులు ఉన్నాయి. 26 కూడా చాలా కాలనీలో సీసీ రోడ్ లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ 5 నెలల్లో మేము టేకప్ చేసుకొని 5 నెలలు గతంలో 4.5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఆయన అభివృద్ధి చేయలేదో ఈ 5 నెలల్లో అభివృద్ధి చేసి ఖచ్చితంగా జక్కా వెంకటరెడ్డి చేసినటువంటి అవినీతిని మర్చిపోయే విధంగా, అక్రమాలను మర్చిపోయే విధంగా ఈ 5 నెలలు మేము పాలించి ఖచ్చితంగా రాబోయే కాలంలో అమర్ సింగ్ అనే వ్యక్తి మేయర్గా బాగా పనిచేసిన ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి గర్వంగా తెలియజేసే విధంగా ప్రజలందరూ కూడా చేశారని తెలియజేస్తూ ఖచ్చితంగా మేము అందరం కూడా ఉన్నటువంటి 20 మంది కార్పొరేటర్లను కూడా అమర్ సింగ్ గారు వెనుంబడే ఉండి ఆయన ముందు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. గతంలో జరిగినటువంటి అవినీతిని అంతా బయటికి తీస్తాము. గత 4.5 ఏళ్ల కాలంలో జరగనటువంటి అభివృద్ధి తప్పకుండా రానున్న రోజుల్లో చేసి చూపిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే తమంతా కూడా మేయర్గా కొత్త మేయర్ని అమర్ సింగ్ని ఎన్నుకున్నట్లు కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే తప్పకుండా ఇటు మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానంటూ అమర్ సింగ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో నుమాన్ ఆంధ్రజ్యోతి.